నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ ముగ్గులు. శ్రావణ మాసం వచ్చేస్తుంది కదండి. శ్రావణ మాసం స్పెషల్గా మన ఛానల్లో ఈ నెల రోజులు లక్ష్మీదేవికి ఇష్టమైన ముగ్గులు పెడుతున్నానండి. అంతేకాదండి, ఇలా అందమైన ముగ్గుతో ఒక కథని కూడా చెప్పుకుందాం. ఇలా ఎన్నో విషయాలు తెలుసుకుంటూ గుమ్మం ముందు అందమైన ముగ్గు పెడుతూ లక్ష్మీదేవిని అయితే ఆహ్వానిద్దామండి. కథలోకి వెళ్తే ఈరోజు కథ వచ్చేసి అలక్ష్మీదేవి. అలక్ష్మి అంటే ఎవరు, అలక్ష్మి మన ఇంట్లో ఉంటే ఏమవుతుంది అనేది తెలుసుకుందామండి. పురాణాల ప్రకారం అమృతం కోసం దేవతలు, రాక్షసులు సాగర మథనం చేస్తున్న సమయంలో సముద్ర గర్భం నుంచి లక్ష్మీదేవి పుట్టిన విషయం మనందరికి తెలిసింది. అయితే లక్ష్మీదేవి కంటే ముందు అలక్ష్మీదేవి జన్మించింది. సముద్రదేవుడికి లక్ష్మి ఇంకా అలక్ష్మి ఇద్దరు కూతుళ్ళు. లక్ష్మీదేవి వాళ్ళ అక్క అలక్ష్మీదేవి. అయితే ఒకరోజు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని వివాహం చేసుకోవడానికి ముందుకొస్తాడు. లక్ష్మీదేవి నాకు ఒక అక్క ఉంది, అక్కకి పెళ్ళైతేనే నేను చేసుకుంటానని చెప్తుంది. అలా శ్రీ మహావిష్ణువు అలక్ష్మికి వివాహ సంబంధాలు చూస్తుంటాడు. అలక్ష్మి ఉన్న చోట ధనం నిలవదు, అన్నంకి బదులుగా ఆకలేస్తుంది, ప్రేమకి బదులుగా దుఃఖాన్ని ఇస్తుంది, క్షోభ, క్రోధం, రోగాలు ఉన్నాయి. అవి లక్ష్మీదేవి కాదు, అలక్ష్మీదేవి. ఈ కారణాలతో అలక్ష్మిని పెళ్లి చేసుకోవడానికి ఎవరికి ముందుకు రారు. అయితే ఉద్దాలకుడు అనే ముని, ఆయనకి ధనం మీద ఎలాంటి వ్యామోహం లేకపోవడంతో అలక్ష్మిని వివాహం చేసుకుంటాడు. ఉద్దాలకుడితో వెళ్ళిన అలక్ష్మి ఇంట్లోకి వెళ్ళకుండా అక్కడే ఆగిపోతుంది. అయితే లోపలికి రమ్మని ఉద్దాలకుడు చెప్పగా అలక్ష్మి, ఇల్లు శుభ్రంగా ఉంది, ఈ ఇంట్లో పూజలు వ్రతాలు జరుగుతున్నాయి, ఈ ఇంట్లో నేను ఉండలేనని చెప్తుందంట. ఈ విధంగా శుతి శుభ్రత ఉన్న ఇంట్లో నేను ఉండనని, ఏ ఇల్లు అయితే అపరిశుభ్రంగా మురికితో పూజలు వ్రతాలు చెయ్యని ఇంట్లో నేను ఉంటానని చెప్తుంది. అలా అలక్ష్మి మన ఇంట్లోకి తిష్ట వేస్తే ధనధాన్యాలు, సంపద, ప్రేమ కోల్పోయి శోభ, క్రోధం, రోగాలు ఇలా ఎన్నో అనుభవించాల్సి వస్తుంది. అయితే ఇలా లక్ష్మీదేవి ఎక్కడ అపరిశుభ్రంగా, క్రోధం, దెబ్బలాటలు, దైవారాధన చేయని చోటని వెతుక్కుంటూ అలాంటి ప్రదేశాలు కనిపిస్తే ఆ ఇంట్లో తిష్ట వేసి కూర్చుంటుంది. ఇలా లక్ష్మీదేవి మన ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ఇల్లెప్పుడు పరిశుభ్రంగా ఉంచుకొని లక్ష్మీదేవిని నిత్యం పూజించండి. అయితే ఒక సోమశెట్టి అనే సావుకారి ఉండేవాడు. ఆ సావుకారికి అలక్ష్మీదేవి ఒక పరీక్ష పెట్టారండి. ఈ కథని మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీ ఒక్క లైక్ అండ్ కామెంట్ ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయడానికి సపోర్టివ్గా ఉంటుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఈజీ ముగ్గులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.